వాళ్ళే చెప్పిస్తున్నారు. వాళ్ళు చెప్పినవి మీరు మాట్లాడడం, ఆ జోకులు వేయడం ఇవన్నీ ఏది కూడా మా ఓన్ది కాదు, అంతా వాళ్ళ కంటెంటే. సో ఏంటి సెలెక్షన్ ఎట్లా ఉండేది, అంటే ఫైనల్ సెలెక్షన్ ఏ విధంగా జరిగేది, అసలు గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సో గతంలో 3 రౌండ్స్ జరిగేవి యాక్చువల్లీ ఆడిషన్. ఫస్ట్ రౌండ్ ఏమో మెంటర్ ట్రైనర్ తీసుకునేవాళ్ళు 2 ఆడిషన్స్. లాస్ట్ లెవెల్ ఎస్పీబీ సార్ కూర్చునేవాళ్ళు, ఆయన ఓన్గా వచ్చి కూర్చొని సెలెక్ట్ చేసేవాళ్ళు. సో నేను ఉన్నప్పుడు అలా అయింది ఆ సీజన్లో. ఈ సీజన్లో మరి ఒకటే ఆడిషన్ చేశారంట సిల్వర్ జూబ్లీ సిరీస్కి. మేబీ అందరు ప్రొఫెషనల్ సింగర్ కాబట్టి ఒకటే లెవెల్ చేసి ఉండొచ్చు. సో అలా చేశారు. అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఎలిమినేషన్ మెథడ్ నేను అయిన స్కెడ్యూల్లో. సో బేసికలీ 4 రౌండ్స్ ఇచ్చారు. ఆ 4 రౌండ్స్లో 6-6-6గా డివైడ్ చేశారు. 12 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సో ప్రతి 12 మెంబర్స్కి 4 సాంగ్స్ వచ్చాయి. కొంత 6 మెంబర్స్కి ఏమో క్లాసికల్ రౌండ్, ఇంకో 6 మెంబర్స్కి ఏమో నేను చెప్పినట్టుగా కాలేజ్ రౌండ్. సో అసలు ఎలాగ క్లాసికల్కి దీనికి కంపేర్ చేసి నన్ను ఎలా ఎలిమినేట్ చేశారో నాకు అర్థం కాలేదు. అండ్ క్లాసికల్ సాంగ్లో ఏమో మృదంగం ఒక ఆయన వచ్చారు అప్పుడే కొత్తగా. ఆయన ఏమైందో తెలీదు, స్వరాల బిట్లో మర్చిపోయారు, ఆయన పాట మర్చిపోయారు. నా పాటలో మృదంగం పాట మర్చిపోయారు. ఆయన క్లిక్ ఉంటుంది ఒకటి, ఆ క్లిక్ మీద నేను పాడుకుంటూ వెళ్ళా ఆపకుండా. సో అది జడ్జెస్కి తెలుసు, అందరికీ తెలుసు. అయినా దే ట్రై టు పాయింట్ మీ అవుట్, కానీ నేను మైక్లో క్లియర్గా చెప్పా. అంటే మీరు అంటే నిజంగా చెప్పాలంటే అది లేకుండా మీరు పాడారని అప్రిషియేట్ చేయాలి. అదే, అది చేయకుండా అక్కడ పోయింది కదా అన్నారు. అంటే కాదు మ్యామ్, ఇలా క్లిక్ సార్ కీరవాణి సార్ అన్నారు. అంటే క్లిక్ ఒకటి వెళ్తుంది, మృదంగం ఒకటి వెళ్ళింది సార్, అందుకే నేను అయినా క్లిక్ మీద పాడాను. వాళ్ళు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అదే నాకు తెలీదు, అలా పాయింట్అవుట్ చేశారు. నేను ఇంకా వెళ్ళి చాలా ట్రై చేసా నా తప్పు లేదని చెప్పడానికి. ఇంకా ఆర్కెస్ట్రా పాపం వాళ్ళే వెళ్ళి కీరవాణి సార్తో చెప్పారంట. ఇప్పుడు ఈ వీడియో ఇంకా రాలే కదా బయట? రాలేదు, ఇంకా రాలేదు. వస్తుంది. ఇస్తారా? వస్తుందా బయట? లేదు, మీరు నిన్నటి నుంచి కూడా మాట్లాడుతున్నారు, మరి అవి రిలీజ్ చేస్తారా? బయటకు వస్తుందా పాడిన పాటలు ఇవన్నీ? ఇవి ఇస్తారు, పాటలు ఇస్తారు. బికాజ్ ఐ డోంట్ థింక్ దే కెన్ రిమూవ్. సో ఇస్తారు. ఈ పాడలేను పల్లవైన పాట కూడా వస్తుంది, అందరికి తెలుస్తుంది, అక్కడ నా ఫాల్ట్ లేదని కూడా తెలుస్తుంది. ఇప్పుడు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు కదా, సో మరి ఇప్పుడు ఇందాక కూడా మాట్లాడారు కీరవాణి గారు మరి గుర్తుపట్టలేదు అక్కడ అనేది. సో బాగుండదు కదా, మరి తీసేస్తారా, ఎట్లా ఉంటుందని? కట్ చేసినా చేస్తారు, బికాజ్ వాళ్ళు చాలా తెలివి వాళ్ళకి. సో ఎడిట్ చేసినా చేసేస్తారు. బట్ ఈ కామెంట్ అయితే వచ్చింది నాకు. అదొకటి. అయితే నిన్న నుంచి మరి ఏంటి మీరు ఇంత పెద్ద ఎలిగేషన్ చేయడం, ఒకటి బాడీ షేమింగ్ చేస్తున్నారని, తర్వాత ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఏమైనా కాల్స్ వస్తున్నాయా, ఏమైనా ఇబ్బంది పెట్టడం కావచ్చు, కాల్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? నాకు ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్ నుంచి చాలా హేట్ మెసేజెస్ అయితే వచ్చాయి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న సింగర్స్కి ఇలాగా నేను చంపేస్తాము, మీకు వాళ్ళకి అసలు ఏం సంబంధం ఉందో, ఎలాంటి బ్యాడ్ సంబంధాలు ఉన్నాయో, మిమ్మల్ని కూడా వేసేస్తాము, వాళ్ళని వేసేస్తాము అని ఇలా మాట్లాడుతున్నారు ఇంత ఘోరంగా. అండ్ దే ఆర్ క్లెయిమింగ్ టు బీ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఫ్యాన్స్. ఐ డోంట్ థింక్ దే ఆర్ ఫ్యాన్స్, బికాస్ ఫేక్ అకౌంట్ నుంచి పెడుతున్నారు. సో వాళ్ళే ఇలా ప్రిటెండ్ అయి పెడుతున్నారేమో నాకు గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? రేపు పొద్దున లీగల్గా కూడా వాళ్ళు వెళ్ళిండ్రు అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఎందుకు నమ్మాలి అంటే, నేను ఇంకా కెరియరే ఎంజాయ్ చేసుకుందాం అనే డెసిజన్కి వచ్చాను. అది మీ ఇష్టం అని అంటారు కదా ఎవరైనా కానీ. సో అది మీ ప్రాబ్లం, మీరు ఎండ్ చేసుకుందామని యువతల వాళ్ళ మీద ఇప్పుడు మీరు చేసినటువంటివి ప్రూఫ్ చేసుకోవాలి, లేదంటే లీగల్గా ఇప్పుడు మా మీద ఇట్లాంటి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారని వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? ఏ విధంగా ఇది జరిగింది అని చెప్తారు? ఏ విధంగా మీకు అక్కడ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది? ఇంకా ఎవరైనా చాలా మంది మాట్లాడారని చెప్పారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడతారా బయటకు వచ్చి? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రెడీ టు టాక్ ఫర్ మీ. సో వాళ్ళు వస్తారని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మెయిన్లీ నన్ను టాప్ 12లో తీసే ఇది లేదని కూడా చాలా మందికి తెలుసు. సో ఐ బిలీవ్ ఇన్ మై టాలెంట్. అండ్ నేను అంతా నిజం చెప్తాను కాబట్టి ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. అట్లాగే వాళ్ళని ఎదుర్కోవడం అంటే ఇలాంటి అంటే అనాలోలో సామాన్యుల పరిస్థితి అవుతుందంటారా? వాళ్ళతో అవుతుందా? అయ్యే పరిస్థితేనా? డెఫినెట్లీ హార్డ్ ఉంటుంది, బికాస్ నేను చెప్పినట్టు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ అండ్